హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మన గార్డెన్లో చాలా పప్పర పనసకాయలు కాసినాయండి. పప్పర పనసకాయ అనేది సిట్రస్ జాతికి చెందినది. పప్పర పనసకాయ ఈ తొనలు అనేవి బత్తాయి తొనల్లాగా, నారింజ తొనల్లాగా ఉంటాయండి. తెలుగు రాష్ట్రాల్లో పప్పర పనసకాయలు అనేవి బాగా కాస్తాయి. సంవత్సరం అంతా కాపు ఉంటుంది, కానీ శీతాకాలంలో అయితే బాగా కాపు ఉంటుందండి. పప్పర పనసకాయలోని గింజలు దానిమ్మ గింజల్లాగా ఉంటాయండి. పప్పర పనసకాయలు 2 రకాలు ఉన్నాయండి. లోపల తొనలనేవి కొన్ని రెడ్ కలర్లోను, కొన్ని వైట్ కలర్లోను ఉంటాయండి. పప్పర పనసకాయ తోలు అనేది చాలా మందంగా ఉంటుంది. పప్పర పనసకాయ తినడం వల్ల చాలా పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. పప్పర పనసకాయలో విటమిన్ B6, విటమిన్ A, విటమిన్ K, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఈ పప్పర పనసకాయల్లో ఉంటాయండి. ఈ పప్పర పనసకాయ ఏదైనా కాలేయం, గుండె వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. పప్పర పనసకాయ తినడం వల్ల కామెర్లు తగ్గుతాయండి. ఈ పప్పర పనసకాయ రోజుకు పొద్దున్నే, సాయంత్రం 2 పూట్ల తీసుకోవడం వల్ల కామెర్ల సమస్య అనేది కొంచెం తగ్గుతుందండి. అదే కాకుండా ఈ పప్పర పనసకాయల్ని తినడం వల్ల మన శరీరంలో ఉన్న బోలు ఎముకలు వ్యాధి తగ్గుతుందండి. పప్పర పనసకాయ రుచి అనేది పులుపు, వగరు, తీపి కలిగి ఉంటుంది. పప్పర పనసకాయ ఔషధ గుణాలు కలిగిన మొక్క. పప్పర పనసకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. పప్పర పనసకాయ క్యాన్సర్ వంటి రోగాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకు అత్యంత మేలు చేస్తుంది. పప్పర పనసకాయను జ్యూస్ చేసి తాగడం వల్ల లావును తగ్గించుకోవచ్చు. లివర్ వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. రక్తపోటుని తగ్గించుకోవచ్చు. గాయాలు తగిలినప్పుడు గాయాలు తొందరగా తగ్గడానికి ఈ పప్పర పనసకాయ యూజ్ అవుతుంది. మలబద్ధకం సమస్యలను కూడా ఈ పప్పర పనసకాయ దూరం చేస్తుంది. సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఈ పప్పర పనసకాయలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన స్కిన్ పైన ముడతలను తగ్గించడానికి పప్పర పనసకాయ ఉపయోగపడుతుంది. ఈ పప్పర పనసకాయ తొనలనేవి బత్తాయి తొనల్లాగా చిన్నగా ఉండకుండా చాలా పెద్దగా ఉంటాయి. ఈ పప్పర పనసకాయ మన పిల్లలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ గురించి వివరాలు కావాలంటే మా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.